సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా డివిజన్ సెక్రటరీ ఆనంద్ గారు సంపాదన పెట్టాలని కోరుకుంటున్నాం. సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నారాయణగేట్ లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మొదటిగా మహాసభల ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం అది మన పార్టీ యొక్క ధర్మం. ఆ పద్ధతిలోనే మన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ జెండా ఆవిష్కరణకి ముందుగా మన జిల్లా మహాసభకి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారిలు కోరంలేని సాంబశివరావు గారు, అట్లే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి గారు ఈటి నరసింహం గారు, అట్లే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంద పవన్ గారు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు గారు, అట్లే వివిధ నాయకులు అందరూ, జిల్లా సెక్రటరీ జలాలుద్దీన్ గారు, ఇంకా మిగతా జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకత్వం అందరూ వారందరినీ ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. తదనంతరం జెండా విస్తరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జెండా విస్తరణ మన సీనియర్ నాయకులు వి ప్రకాష్ రావు గారు ఈ జెండా విస్తరణ కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పతాకమా మారే సెల్యూట్ ప్రేమ దేవులకే తనమా సంగారెడ్డి జిల్లా సిపిఐ పార్టీ 4వ మహాసభ నారాయణపేటలో జరుపుకుంటా ఉన్నాం. 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మండల, అలాగే జిల్లా, అలాగే రాష్ట్ర, జాతీయ మహాసభలు అలా 3 ఏళ్ళకి ఒకసారి జరుపుకుంటాం. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ 4వ మహాసభ జరుపుతా ఉన్నాం. ఈనాడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ప్రజలు గుర్తిస్తున్నారు. 100 ఏళ్ళైనా కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉందంటే ప్రజలు అధికారం లేకపోయినా ఆదరిస్తూ ఉన్నారు. ప్రజా ఉద్యమాలు కమ్యూనిస్టులు లేకపోతే నడవు. కార్మికుల పక్షాలు కానీ, లేకపోతే పేదవాడి పక్షాలు కానీ పోరాటం చేసే జెండా కానీ, పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా మాత్రమే. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో, అలాగే ఈ జిల్లాలో ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలపైన కూడా మంజూరా ఉంది, కానీ నీళ్లు లేవు, ఇక్కడ తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, వాటన్నిటి మీద పోరాటం చేయాలి. ఈ ఊరు కూడా ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్గా ఉన్నటువంటి గ్రామం ఇది, పట్టణం ఇది. దీని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వాటి ఫ్యాక్టరీలు పెట్టాలి, ఫ్యాక్టరీలతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. అలాగే సాగుకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా కట్టి వ్యవసాయాన్ని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి. అప్పుడు నారాయణఖేడ్ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉంటే ఇంకెన్నేళ్ళు కూడా ఇలాగే ఉంటే మాత్రం ఈ ప్రజలకు న్యాయం జరగదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లు దానిపైన ఇవాళ చట్టం అసెంబ్లీలో చట్టమని కేంద్రంలోకి వెళ్ళింది, రాష్ట్రపతి దగ్గర ఉంది. దానికి ఆమోదం తెలపాలి రాష్ట్రపతి. బీజేపీ వాళ్ళు అడ్డం పెడుతున్నారు. ఆ విధంగా అడ్డం పెట్టడం వల్ల బీజేపీ ప్రజల పక్షాలు కాకుండా కేవలం స్వార్థంతోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. అది చేయాలని కోరుతున్నాం.
అలాగే కాళేశ్వరం సంబంధించి కూడా రిపోర్టు బయటకు వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో బయటకు వచ్చినాక కాళేశ్వరం ఎవరు తప్పు చేసినా సరే, ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా సరే దానిపైన చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఏ సాగునీటి ప్రాజెక్ట్ కట్టినా, లేకపోతే ఏ ఫ్యాక్టరీ కట్టినా అవినీతి అనేది అడ్డు లేకుండా పోతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే కఠినమైన శిక్ష పడాల్సిన అవసరం ఉందని తెలియదు.